హాయ్ గాయ్స్, హ్యాపీ సండే. బట్ ఎనీవే సండే కూడా అయిపోయింది. ఈరోజు మేము ట్రై చేసిన ఫ్రై పీస్ బిర్యానీ చూసేయండి. ఫస్ట్లీ చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఆ తర్వాత స్మెల్ పోవడానికి పసుపు ఉప్పు వేసిన వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. బాగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు సాల్ట్ వేసిన వాటర్లో ఊరనివ్వండి మంచిగా. మూత పెట్టేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆనియన్ కట్ చేసుకుందాం, సన్నగా తురుముకోండి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ దినుసులన్నీ ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాంతో పాటుగా కొంచెం కరివేపాకు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలపెట్టుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అది బాగా కలపెట్టేసుకొని తర్వాత టమాటా క్యూరీ ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలి. టమాటా క్యూరీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసుకున్నటువంటి చికెన్ని తీసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ ఆ వాటర్ తోటే చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది. చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడంత కారం, అలానే గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. అలానే చికెన్ని ఫ్రై అవ్వనివ్వండి కొంచెం సేపు. దెన్ చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి రైస్కి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. దానిలో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో చెక్క, లవంగం, ఆకు అలా మీ దగ్గర ఉన్నవన్నీ వేసేసి వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అలానే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోండి, రైస్కి సరిపడాలి కాబట్టి. రైస్ వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని తీసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ఆ రైస్ని వేసేసేయండి. అప్ టు 80% మంచిగా ఉడికించుకోండి. అది 80% ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని ఫిల్టర్ అవుట్ చేసుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై మీద లేయర్స్ లాగా వేసుకోండి. లేయర్స్ మధ్య మధ్యలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్స్, అలానే నెయ్యి, కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కలర్ కోసం మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు 5 to 10 మినిట్స్ స్టవ్ మీద దమ్ పెట్టేసుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఎన్ఎస్ వ్లాగ్స్. బాయ్.